నమస్తే జగదేవ్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, ఈరోజు వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవము. సో వైఎస్ఆర్సిపి ఏదైతే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్సిపి జెండాని ఫ్లాగ్ హెస్టింగ్ అనేది చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరెవరు ఉన్నారంటే ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఇంకోటి అంటే లక్ష్మీ పార్వతి గారు కూడా వాళ్ళందరూ అక్కడ ఉండడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా అందరు అక్కడ ఉన్నారు. ఒక 5 మినిట్స్ మాట్లాడడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి ఉమ్, గారు ఏం మాట్లాడారంటే అదే పాత చింతకాయ పచ్చడి లాగా. సో చాలా మంది అదే అంటారు. ఏమంటున్నారంటే ఏసిన క్యాసెట్ మళ్ళీ అరిగిపోయి దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. ఈ రోజు ఆ సందర్భంగా ఏం చెప్పారంటే మళ్ళీ త్రీ ఉమ్, ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మేమే అధికారంలోకి ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో కొంతమంది అవును. ఏమంటారంటే ఆవిర్భ దినోత్సవం రోజు కూడా ఎందుకు ఇంతలా అబద్ధాలు చెప్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఎందుకు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోస్ కానీ అవన్నీ మీరు చూశారు. సో మీకేమనిపించింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు టీంలో మీరే చెప్పారు. ఎమ్మెల్సీలు ఎవరైతే పదవులు ఉన్నారో వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష వల్ల ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు కాబట్టి ఆ పదవి ఉన్నంత వరకు ఆ మాత్రం విధేయత చూపించారు కాబట్టి వాళ్ళే వస్తారు, వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు అంటే మీరు అన్నారే లక్ష్మీపార్తి గారు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎట్లాగో ప్రాధాన్యత లేదు కాబట్టి ప్రాధాన్యత సంతరించుకోవడం కోసము, లేదంటే జనాలకు మరలా మేమనే వాళ్ళు ఉన్నాము అని చెప్పుకోవడం కోసము ఖచ్చితంగా వచ్చుంటారు. ఓకే. అయితే ఒక్కొక్కరు అంటే విజయసాయి రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులు, మేధావులు, ఒక ఆడిటర్, లా చేసిన వ్యక్తి, ఒక ఎంపీ, మాజీ ఎంపీ, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తి కూడా ఈరోజు పార్టీ వీడి నేను రాజకీయ సన్యాసం చేసుకుంటా లేదా వ్యవసాయం చేసుకుంటా అని చెప్తున్నారంటే పార్టీ అధిష్టానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారికి ఇచ్చిన వెయిటేజ్ ఏంటో, ఆయనకి ఇచ్చే వాల్యూ ఎంతో అర్థమవుతుంది. అంటే ఇవాళ ఆవిర్భావ సందర్భంగా ఆయన వెనక ఉండి నిలబడింది ఎవరు? ఇది సరిగ్గా ఒక 13 ఏళ్ల కిందట సరిగ్గా ఆయన వెనక ఉండి ఆ రోజు మీరు పార్టీ పెట్టండి అయ్యా, మీ వెనక మేము ఉంటాం, రాజశేఖర రెడ్డి గారి మేనియాతో మీరు గెలుస్తారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు, పార్టీని పెట్టండి అని ఉసిగొలిపి ఆయన వెనక నిలబడిన నాయకుల్లో ఎవరైనా ఈ రోజు ఉన్నారా? చెప్పండి, మీరే చెప్పండి. లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సోకాల్డ్ ఎమ్మెల్సీలు, సోకాల్డ్ లక్ష్మీపార్టీ లాంటి ప్రముఖ నాయకులు అందరూ కూడా తరువాత యాడ్ అయిన వాళ్ళే. 2019 అవును. తర్వాత 2019కి ముందు యాడ్ అయిన వాళ్ళే. ఏంటి, మిగతా పార్టీలో టికెట్ రాక, లేదంటే కాంగ్రెస్ కి ఎప్పుడైతే బైఫర్కేషన్ లో కాంగ్రెస్ బాగా దెబ్బతిందో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జీరో అయిపోయిందో, ఈ సోకాళ్ళు బొత్స గారు లాంటి వాళ్ళు ఇంకా ఆ పదవి వ్యామోహమో లేదంటే ఇంకే విషయంలోనో ఉండలేక టీడీపీలోకి రాలేక ఇంకా వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వైసీపీ కాబట్టి వైసీపీలోకి వచ్చారు. ఎందుకంటే ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవం పెట్టుకొని రాజకీయాలు చేశారు, తండ్రి శవం ఉంటుండగానే ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించారని చెప్పే కాంగ్రెస్ నాయకుల్లో, అప్పటి కాంగ్రెస్ నాయకులు బొత్స గారు కూడా ఒకరు ఉమ్. కదా. మరి అంత విమర్శించిన వ్యక్తి ఈ రోజు వైసీపీకి మాజీ మంత్రి, వైసీపీలో మంత్రిగా చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ, అది కూడా ఏంటి, కూటమి మూకుమ్మడిగా మనం ఎవరు పోటీ చేయట్లేదు, సరే తీసుకోండి అంటే వచ్చిన ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని ఆయన మండలిలో కొన్ని క్వశ్చన్స్ కూడా చేస్తున్నారు అనుకోండి. ఏది, బీసీల కింద మార్చారు, ట్రాన్స్ఫర్ ఉమ్. చేశారు చెప్పాలి. అవును. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి ఎన్టీఆర్ గారి పేరు తీసేసినప్పుడు మాట్లాడలేదు ఈ ఎమ్మెల్సీలు ఎవరు కూడా. బీసీలు ట్రాన్స్ఫర్ చేస్తే మాట్లాడుతున్నారు. సరే, అది పక్కన పెట్టండి. సో ఇట్లాంటి పద్ధతులు మెయింటైన్ చేసే వైసీపీలో ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటారు? సో ఉమ్. ఎవరు ఉండట్లేదు. ఇప్పుడు కార్యకర్తలు అయితే కొంతమంది ఉన్నారు కానీ నాయకులు ఎవరూ లేరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాత పని చింతకాయ పచ్చడిలాగా చెప్తున్నా, 2029కి పోటీ చేసే నాయకుడు వైసీపీ నుంచి ఎంతమంది ఉన్నారు? వేరు ఓకే. వేరు చెప్పొచ్చు మీరు, వేరు వేరు. వైనాట్ వన్ ఎవరు సెవెంటీ లేరు. ఫైవ్ అని అంటున్నారు కదా మరి వాళ్ళు. అనొచ్చు వైనాట్ 175 అని.
అన్నప్పుడు ఏమైంది? ఆ 1-1 మిగిలింది. సో ఉమ్, ఇప్పుడు కూడా నిజంగా మళ్ళీ 29లో మాదే అంటే 29కి పార్టీయే ఉంటుందో ఉండదో అనే పరిస్థితి అయితే వస్తుంది. ఓకే. అలా పరిస్థితి రాకుండా ఏదో ఉండాలి కాబట్టి, చెయ్యాలి కాబట్టి మళ్ళీ ఆయన అదే చింతకాయ పచ్చడి పాడుతున్నాడు. అంటే ఉన్న కొద్ది మంది కార్యకర్తలనైనా కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ లో తప్పితే ఎవడు ఎవడు ఎందుకండి? బెస్ట్ ఎగ్జాంపుల్ తల్లి, చెల్లి, విజయసాయి రెడ్డి గారు సరిపోదా? అవును. సరిపోదా ఈ ఎగ్జాంపుల్ మీకు? ఇంకా కావాలంటే నెక్స్ట్ కుటుంబ దూర బంధువైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకా సరిపోదా మీకు ఎగ్జాంపుల్? అవును. ఇంకేం కావాలి చెప్పండి? సో ఇటువంటి ఇప్పుడు ఆయన పార్టీలోకి చేరిన పద్మనాభరెడ్డి గారి కూతురే జనసేనలోకి వెళ్ళింది. ఉమ్, ఆయన పార్టీలోకి చేరుతున్న ఆ కడుపు పుట్టిన పిల్లలకి నచ్చట్లేదు. ఆ ఆ నియోజకవర్గంలో ప్రజలకు కూడా నచ్చట్లేదు. అది మొన్న ఎలక్షన్స్ లో క్లియర్ కట్ అయ్యింది. అవును. అయినా కాకపోతే పార్టీని కాపాడుకోవాలి, నిలదొక్కుకోవాలి కాబట్టి అలా చెప్తూనే ఉంటాడు. మళ్ళీ మనదే అధికారము, సప్త అదే సముద్రాలు మళ్ళీ దాటి 3 years 4 years తర్వాత మళ్ళీ మేమే అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తానన్నాడు. ఉమ్. ఎక్కడొచ్చారండి? వస్తాం ప్రజల్లోకి అబ్బా, రావాలి కదా. అందులో తొందరే ఉంది మీరు అని అంటున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జర్నలిస్టులు అడిగితే. అవును, తొందర ఏముంది అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పథకాలు కూడా అప్పుడు సూపర్ సిక్స్ లో అమలు చేయడానికి తొందర ఏముంది? ఈ సంవత్సరం అవ్వలేదు కదా. ఓకే. అప్పుడు ప్రశ్న మీరు ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రశ్నించండి. మీరు ప్రజల్లోకి రాకుండా మీకోసం నమ్ముకున్న ఆ కొద్ది మంది కార్యకర్తలు కూడా మిమ్మల్ని విడిపోయే పరిస్థితి ఉంది. వీడిపోయే పరిస్థితి. ఎందుకు? మీరు సంక్రాంతి తర్వాత అన్నారు, ముందు క్రిస్మస్ తర్వాత అన్నారు, తర్వాత సంక్రాంతి తర్వాత అన్నారు, లేదా ఫిబ్రవరి నుంచి అన్నారు. ఇంతవరకు రావట్లేదు. ఒక మరి మిర్చి ఆటకి వెళ్ళారు, ఒక ధర్నా చేశారు, అయిపోయింది. లేదంటే నాయకులతో స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఎక్కడ వచ్చారు ప్రజల్లోకి? ప్రజలు ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు కాబట్టి ఏదో ఒక అంశం టాపిక్ లేవనెత్తి ఇట్లా ఉంది, నెక్స్ట్ మనమే గవర్నమెంట్, ఈ అధికారం కూడా విడిచిపెట్టడం, సప్త సముద్రాల అవతలు ఉన్న వదలు. ఎందుకు వదలరు? మరి మీ ఓకే. టైంలో చేసిన అధికారులు ఏంటి? నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తే ఒక్క అధికారి కూడా ఉండడు. మరి పాత అధికారులు ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి ఇప్పటికీ కొంతమంది పాత ప్రభుత్వానికి ఫేవర్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. అవును. సో వాళ్ళందరినీ కాపాడుకోవడానికి వాళ్ళందరి భరోసా దన్ను కోసం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. సింపుల్ అండి. ఆయన ఎంత గొప్ప నాయకుడో లక్ష్మీ పార్వతి లాంటి వాళ్ళు ఆయన వెనకున్నప్పుడే మనకు అర్థమైంది. ఓకే. క్లియర్. నేను ఇంతకు మరి మాట్లాడలేను, మాట్లాడకూడదు. ఓకే. సార్ ఇప్పుడు ఉమ్. వీళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు కూడా ఉన్నారు, మరి సోకాల్ కొంతమంది మెయిన్ మెయిన్ నాయకులు వాళ్ళందరూ ఇంకా దూరం అయినట్టేనా సార్? దూరం అయినట్టే కదండి. ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే ఎంత గ్రాండ్ గా చేయాలి? అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహానాడు ఉంది. మహానాడు ఎలా జరుగుతుంది ఎప్పుడైనా చూసారా? అవును, మీరు బ్రహ్మాండంగా మీరు చేస్తారు. ఒకసారి మహానాడుకి లోపలికి వెళ్ళదు, బయట నుంచి ఒకసారి చూడండి ఏ స్థాయిలో జరుగుతుంది. అది పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది? 1982లో పెట్టిన పార్టీ. అవును. ఆల్మోస్ట్ ఆల్ 43 44 ఏళ్ళ సంవత్సరం ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఇది తిప్పి కొడితే ఒక దశాబ్దం అయ్యింది. 13 ఏళ్ళు అవును. 12 ఏళ్ళు. మరి దీనికి ఏమైంది? మొత్తం ఓడిపోయారు. మనం ఓడిపోయిన వాళ్ళైనా రావాలి. అవును. మరలా ప్రజల్లో కనబడాలి, ప్రజల్లో ఆదరణ సంపాదించాలి అనుకునే వాళ్ళు కనపడాలిగా. ఎక్కడ కనబడ్డారు? పార్టీ అవును. ఆవిర్భావ సభ అంటే ఏ ఏజ్ లో జరగాలి? పైగా ఎంత డబ్బున్న పార్టీ అది. గత ప్రభుత్వంలో ఎంత డబ్బులు సంపాదించుకున్నారు. మరి అవును. చేయొచ్చు కదా. కార్యకర్తలు పిలిచి తిండి పెట్టొచ్చు కదా. మరి అవును. ఇవాళ ఎలా జరిగిందో మీరే చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.